బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశానికి కమాండ్ కంట్రోల్ వేదిక కాగా ముందుగానే సినీ ప్రముఖులు అక్కడికి క్యూ కట్టారు. ఇందులో భాగంగా దిల్ రాజు, అరవింద్లు ముందుగానే సీసీసీకి వచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో భాగంగా ఎవరెవరు పాల్గొన్నారు, అలాగే ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ ఒక్కసారి కలవడం అంటే ఇదే ప్రధానం. అంతకుముందు ఆయన్ని మర్యాదపూర్వకంగా చిరంజీవి లాంటి వారు, నాగార్జున వీళ్ళందరూ మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా ఇష్యూస్ ని ముఖ్యంగా ప్రధానంగా వాటి చర్చపై రేవంత్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేయడంతో ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో వచ్చిన వివాదాలు వీరన్నిటికీ కూడా తెరబెట్టేటట్టు ఇండస్ట్రీలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ల విషయంలో కూడా బెనిఫిట్ షోల విషయం కావచ్చు, ప్రీమియర్ షోల విషయం కావచ్చు, టికెట్ల రేట్ల విషయం కావచ్చు, ఇండస్ట్రీ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా చర్చకు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అదే ఇండస్ట్రీని ఇంకో రకంగా డెవలప్ చేయడానికి ఎటువంటి లేదు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు మన తెలుగు నుంచి చాలా వస్తున్నాయి. తర్వాత హైదరాబాద్ హబ్ గా మారింది. ఇండస్ట్రీ కూడా ఒక హబ్ గా ఉంది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా షూటింగ్ జరిగే పరిస్థితి వచ్చింది. దీన్ని మరి ఎంత డెవలప్ చేయాలంటే ఇంకా అడ్వాన్స్ గా ఏం చేయాలి? ఇప్పుడు ఫోర్త్ సిటీ అని అంటున్నాడు. ఫోర్త్ సిటీలో మన ఇండస్ట్రీకి సంబంధించిన స్టూడియోల గురించి ఏమన్నా ప్రత్యేకమైన చర్చ చేయాలా? ఇండస్ట్రీకి ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి అని ప్రధానంగా తెలుసుకున్నాం. ఇది భేటీ ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ఏంటి, ఈ సమస్యలను మనం ఏం చేయాలి, ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు, దర్శకులకు ఎటువంటి ప్రోత్సాహం కావాలి అనేది ఒక ప్రధానంగా ఉంది. తెలంగాణకు సంబంధించిన తెలంగాణ సాంప్రదాయాల కట్టిపడే విధంగా బలగం లాంటి సినిమాలు నిర్మించినప్పుడు అక్కడ ఎటువంటిది ఇవ్వాలి అని ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువ శాతం 80% ఆంధ్రాకు సంబంధించినటువంటి హీరో ఎక్కువ ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటంటే అందరికి ఉపయోగపడే విధంగా, అంటే ప్రాంతీయ సినిమాని డెవలప్ చేసే విధంగా, కల్చర్ ని డెవలప్ చేసే విధంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగే ఉంది. దీనికి సంబంధించి దీంట్లో రాజు మన ఇండస్ట్రీ నుంచి చూసుకుంటే దిల్ రాజు ఫస్ట్ ఎఫ్డీసీ చైర్మన్. ఇది ఎఫ్డీసీ చైర్మన్ గా అయినాక ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మీటింగ్ అనమాట. సో 36 మెంబర్స్ అయ్యారు దర్శకులు. మన హీరో నాగార్జున, వెంకటేష్, అదైతే చిరంజీవి ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆయన ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయాడు. నితిన్ బ్రదర్, దిల్ రాజు, రాఘవేందర్ రావు, బోయపాటి సీను, వశిష్ఠ, యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా చర్చకు సంబంధించిన విషయాలు, అంటే ఈ 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి నాయకులు కూడా 24 శాఖలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా ఈ దీంట్లో చేశారు. అంటే ఈ 36 మెంబర్స్ లోనే ఉన్నారు. మరి కొంతమంది కూడా హాజరు. అంటే ఈ సమావేశాలందరూ కూడా ఆయన ఒక చర్చ చేసి ఆ చర్చ తర్వాత ఏం చేయాలన్నది. అందుకే ముఖ్యంగా ఏంటంటే మొన్ననే అసెంబ్లీలో కూడా ప్రకటించాడు ఏంటంటే టికెట్స్ రేట్స్ విషయంలో కూడా తగ్గించుకుంటుందని, ప్రీమియర్ షోలు ఉండవని చెప్పేసి అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి అయ్యాక కూడా ఈ ఒక డ్రగ్స్ మీద కూడా కొన్ని వీడియోలు చేయమని చెప్పేసి మొదట్లో అన్నారు. అయితే తూతూ మంత్రంగా ఒకరిద్దరు చేశారు. తర్వాత తన డ్రగ్స్ అవేర్నెస్ చేస్తూ వీడియోలు చేసిన సందర్భం లేదు. ఆ తర్వాత ఈ బెనిఫిట్ షోలో కూడా హీరోల తీరు కూడా సరిగ్గా లేదు. వాళ్ళు గవర్నమెంట్ తప్పుదో పట్టించే విధంగా కొన్ని ఉన్నాయని చెప్పేసి, ఈ షోస్ వల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, టికెట్స్ రేట్ల విషయంలో ఎందుకు పెంచాలి, ఎందుకు పెంచకూడదు, ఎందుకు భయపడితో సినిమాలు తీస్తున్నారు, సమస్యలు ఏంటి, ఇండస్ట్రీ సంబంధించిన చాలా మంది కార్మికులకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్తున్నారు. ఇంకా ఇండస్ట్రీ నుంచి కావాల్సిన అన్ని విషయాలు కూడా దీంట్లో ప్రధానంగా చర్చ చేయాలనేది ఒక సీఎం ఉంది. దీనికి ఒక పాలసీ తీసుకురావాలి. ఎఫ్డిసి నుంచి ఒక పాలసీ రెడీ చేయాలని, దీనికి సంబంధించి కూడా 24 శాఖలకు సంబంధించి కూడా అందరినీ చేశారు. ఇప్పుడు తీవ్రమైన చర్చిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటిది అంతా కూడా మనకి అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి కూడా, ఇండస్ట్రీ నుంచి కూడా చెప్పేటువంటి అవసరం. వాళ్ళు ఏమేమి డిమాండ్స్ పెట్టారు, వాటిని ఏమేమి నెరవేర్చడానికి సీఎం సముఖత ఉన్నాడు అనేది మాత్రం ఒక చర్చ ఉంది. సో ఈ భేటీ ప్రధానంగా ఏంటంటే ఇండస్ట్రీకి ఒక రకంగా కలిసి వచ్చే అంశం చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆచితూచి వారికి ఒక అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు మొదలు చెప్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇక్కడ ఇండస్ట్రీ చెన్నై నుంచి రావడానికి, ఇక్కడ వచ్చినాక భూములు కానీ, ల్యాండ్స్ కానీ, స్టూడియోలకు కానీ ల్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే అనేది కూడా వారు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇప్పుడే కూడా మేము ఈ ఆధ్వర్యంలో కూడా చేయాలనేది కూడా ఇంకా రేవంత్ రెడ్డి మేము చేస్తాము కానీ కమిట్మెంట్ ఉన్నాను కూడా చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన సంబంధించి కూడా అనేక సందర్భాల్లో కూడా ఆయన తెలంగాణ భావజాలని, తెలంగాణ సంప్రదాయాన్ని తగ్గట్టు సినిమాలు రావాలని,
ఆ సినిమాల మీద ఫోకస్ చేయాలని అనేక సందర్భాల్లో చెప్పాడు ఆయన ఛార్జ్ తీసుకున్నాక. ఆయన కూడా ఈ యొక్క అంటే ఆయన కూడా ఈ యొక్క దాంట్లో ఉండి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ సంబంధించినటువంటి ఒక పాలసీని కూడా తీసుకురావాలి, ఇండస్ట్రీ పాలసీ ఒకటి తీసుకురావాలి, నేషనల్ పాలసీ ఒకటి. అంటే ఇండస్ట్రీలో సినిమాలకు ఎటువంటి చేస్తే హెల్ప్ అవుతుంది, ఏ విధంగా ఉంటే బాగుంటది, తర్వాత ప్రజలకు ఈ సినిమాల ద్వారా అవేర్నెస్ కలిగించేటువంటి ప్రధాన లక్ష్యం ఏంటంటే స్మగ్లింగ్ కావచ్చు, అంటే ఇప్పుడున్న డ్రగ్స్ విషయంలో చాలా తీవ్రమైనటువంటి ఉన్నాయి. ఎక్కడ కూడా మూలాలు సినిమా ఇండస్ట్రీ సంబంధం ఉన్నాయి. ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంతో మంది నటులు ఫాలో అవుతుంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేయాలనేది కూడా ఈ లక్ష్యంగా ఈ చర్చ జరుగుతుంది. ఈ చర్చలో కూడా పూర్తి వివరాలు కూడా మనకు కొన్ని గంటల్లో చెప్పేటువంటి అవకాశం ఉంది. ఈ సంబంధించి ఇంకా జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ దగ్గర వాతావరణం మాత్రం వాళ్ళు సుదీర్ఘమైన చర్చలు జరుగుతున్నాయి. యాక్చువల్ గా వాళ్ళకు ఇచ్చిన టైం ½ అవర్ కూడా ఇప్పుడు 1 అవర్ పైగా చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి సినీ సెలబ్రిటీలు ఇంతమంది ఒక్కసారిగా హాజరవడం సో ఇది ప్రాథమికంగా ఫస్ట్ మీటింగ్ అయినప్పటికీ కూడా దీనికి ఒక ప్రాధాన్యత అలాగే అశోక్ చూసుకున్నట్టయితే ఈ సమావేశానికి నాగార్జున కూడా హాజరైనట్లుగా తెలుస్తుంది. మరి ఏదైతే గతంలో కొండా సురేఖ నాగార్జున అంశం కూడా తెలపడే అవకాశం ఉందంటారా ఈ సమావేశంలో? రైట్ అశోక్, థ్యాంక్ యూ.